హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలు స్పెషల్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కంద పులుసు. ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను చిన్న కంద తీసుకున్నానండి. దీనిపైన తొక్కు లేకుండా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ కందను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలను ఒక కుక్కర్లో వేసి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని మూత పెట్టి 2-3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా చింతపండు తీసుకుని దానిలో వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. ఈ కర్రీకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు తురుముకుని ఉంచుకున్నానండి. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ తురుము వేసుకుని వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. ముందు వేసుకుంటే ఎక్కువగా ఉడికిపోయి అంత బాగోదండి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ కంద ముక్కలు బాగా ఉడికిన తర్వాత వాటర్ లేకుండా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్లో వేసి ఒకసారి కలుపుకోవాలి. వీటిని ఎక్కువగా కలపకూడదండి, ముక్కలైపోతాయి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నానండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో చింతపండు రసం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. చింతపండు రసం ముక్కలు ములిగేంత వరకు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ కర్రీని ఒక 10 నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికింది కదండి. ఇప్పుడు దీనిలో ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కంద పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సైలు స్పెషల్స్. లైక్, షేర్, కామెంట్.